రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సన్ సిటీలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు డ్రగ్స్ ను అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2,25,000 విలువ చేసిన 15 గ్రాములు MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. అయితే దురలవాట్లకు బానిసైన జయచంద్ ఈజీ మనీ అలవాటు పడి కర్ణాటక చెందిన షోహాన్ ఆలీ అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. జయచంద్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రధాన నిందితుడు సోషల్ ఆలీ కోసం గాలిస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతామణిని శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మాదాపూర్ ఎస్ఓటి తర్వాత రాజేంద్రనగర్ పోలీసులు ఒక వ్యక్తిని యంగ్స్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది డ్రగ్స్ కేసులో. అతని పేరు పొదిళ్ల జయచంద్. ఇతను గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, అమరావతి ప్రాంతంలో ఉంటాడు. అతను ఇంజనీరింగ్ని అక్కడ విజయవాడలో కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గరికి రావటం, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఎస్ఆర్ నగర్లో ఒకటి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ అని చెప్పి కొద్ది రోజులు నడిపించినాడు. అది నడిచిన తర్వాత ఒక ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేసినాడు. దాని తర్వాత విప్రోలో కూడా జాబ్ ఎంప్లాయీలో 1,80,000 ప్యాకేజ్తో అతను జాబ్స్లో జాయిన్ అయినాడు. ఈ జాబ్ కూడా తర్వాత మానేసిన తర్వాత అమీన్పూర్లో శాండ్ బిజినెస్ అని చేసి లాస్ట్కి ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటైన తర్వాత, డ్రగ్స్ తీసుకోవటం అలవాటైన తర్వాత, డ్రగ్స్ సప్లై చేస్తేనే దీనికి జీవనాధారపది, ఆ తర్వాత అతనికి కావాల్సిన మనీ దొరుకుతుందని చెప్పి అతనికి ఉన్న పరిచయాల ద్వారా రోహన్ అని చెప్పి ఇతను సోహన్ అని చెప్పి అతను బెంగళూరులో ఒక పరిచయం అయ్యాడు. అతను MDMA డ్రగ్ ఇతనికి ఫస్ట్ టైం 2 grams ఇవ్వటం, అతను తీసుకొచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేసిన తర్వాత దానికి అడిక్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గా 26th రోజు ఇతను బెంగళూరు వెళ్ళి అక్కడ 20 grams సోహన్ దగ్గర తీసుకొని 5 grams ఏమో కన్జ్యూమ్ చేశాడు. 15 grams ఏమో అతను కస్టడీలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఇతను PNT కాలనీ సన్ సిటీ బండ్లగూడలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 4,000 రూపాయలకి అట్లా గ్రామ్కి తీసుకున్నవాడు ఇక్కడ హైదరాబాద్ సిటీ తీసుకొచ్చిన తర్వాత 10,000 to 15,000 పర్ గ్రామ్ అమ్మటం, దీంతో అతని కన్జంప్షన్ వెళ్తుంది, తనకు ప్రాఫిట్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో